హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విఎస్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం సూపర్ ఎగ్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. మనం చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. మీరు తప్పకుండా చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కావాల్సిన పదార్థాలండి: 5 కోడిగుడ్లు తీసుకున్నాను, 2 టమాటాలు, 2 ఎర్రగడ్డలు, 6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసుకున్నానండి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, టమాటాలు, ఈ పచ్చిమిరపకాయలు, ఈ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఇందులో ఆయిల్ 1.5 గంటి వేసుకోండి. ఎందుకంటే ఆయిల్లో ఇవన్నీ వేగాలండి. దీంట్లో నూనె తప్ప నీళ్ళతో ఈ కర్రీ టేస్ట్ రాదు. అందుకని ఆయిల్లోనే ఈ కర్రీ ఉడకాలి. కాబట్టి 1.5 గంటి ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మీడియం మంటలో ఆనియన్స్ బాగా వేగాలండి. ఈ ఆనియన్స్ తొందరగా వేగాయి అనుకోండి, అదొక వేరే టేస్ట్ వస్తుంది. ఈ ఆయిల్లోనే మనము ఈ ఆనియన్స్, టమాటాలు వేయించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా చేసుకోండి. 10 నిమిషాల్లో మనం వంటలు చేసుకోవడం చాలా బాగుంటుంది. టైము విసుగ్గా అనుకోకుండా మీరు 10 నిమిషాల్లో వంటలు నా ఛానల్లో ఉంటాయి. తప్పకుండా చూసి మీరు వంటలు చేసుకోండి. చూడండి, 1/2 స్పూను పసుపు వేసానండి. మీడియం మంటలోనే మీరు ఈ యొక్క కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, మనం ఆయిల్ ఎక్కువ వేసుకున్నామే అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ ఎగ్స్కి ఆ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి. నీళ్ళు అంటే మనం వాటర్ వేయం కాబట్టి ఇందులోనే మనము ఆ కర్రీ అనేది ఉడకాలి. కాబట్టి ఆ ఎగ్గులన్నీ ఇందులోనే ఉడకాలండి. అందుకని 1.5 గంటి మనము ఆయిల్ తప్పకుండా వేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతూ ఉన్నాయో. ఇప్పుడే మనం పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకున్నాం, అందులోనే వేసేసేయి మళ్ళీ వేయించాలండి. ఈ పచ్చిమిరపకాయలు ఈ కర్రీకి కరెక్ట్గా కారం సరిపోతుందండి. కొంచెం ఒక చిన్న స్పూన్తో కారం మాత్రం మనము ఈ కర్రీలో వేసుకుంటాము, ఎక్కువ వేసుకోకూడదు. ఇందులోనే మనం గరం మసాలా కొంచెం వేసుకుంటాము, మిరియాల పొడి కూడా కొంచెం వేసుకోవాలి. అంతేనండి, ఈ కర్రీకి ఇంకేం అవసరం లేదు. కొంచెం మెంతి పొడి నా కర్రీస్లన్నిట్లో కొంచెం ఒక 1/2 స్పూన్ మెంతి పొడి కంపల్సరీగా వేసుకుంటాను. చూడండి, టమాటా ముక్కలన్నీ ఇందులోనే ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలు అయిన తర్వాత, పచ్చిమిర్చి అయిన తర్వాత ఇవి టమాటాలు వేసానండి. ఈ టమాటాలు కూడా ఎక్కువ లేదు, 2 టమాటాలు, 2 ఆనియన్స్ చాలండి. మీరు చూడండి, చాలా మగ్గాల. సిమ్లోనే, మీడియంలో, సిమ్లో చూసుకుంటా వేయించుకోండి. హై మంటలో మాత్రం వేయించొద్దండి. ఈ కర్రీ హై మంటలో వేస్తే ఎక్కువగా తొందరగా మాడిపోతాయండి. అట్లా మాడకూడదు. ఈ కర్రీ మీడియం మంటలోనే ఈ ఆనియన్స్ కానీ ఈ టమాటా కానీ మగ్గాలండి. చూడండి ఎంత బాగా ఆయిల్లోనే ఉడుకుతూ ఉంది. ఈ ఆయిల్లో ఉడికేటప్పుడే టేస్ట్ ఈ కర్రీకి వస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. చూడండి, మనము తక్కువ సాల్టే చూడండి. ఎక్కువగా సాల్ట్ మీరు ఎక్కువ తినొద్దండి. ఎవరైనా కానీ తక్కువ సాల్ట్ తినేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, కావాలన్నప్పుడు మీకు కొంచెం సాల్ట్ వేసుకొని తినండి. బీపీ అట్లా ఉన్న వాళ్ళకి సాల్ట్ తగ్గించే తినాలండి. మీరు చూసుకొని వేసుకోండి. చూడండి, కారం మాత్రం చిన్న స్పూన్తోనే వేశాను. ఎందుకంటే పచ్చిమిర్చి ఉన్నది కదండి,
కారం చాలా బాగా కరెక్ట్ సరిపోతుంది. అందుకని చాలు, మీడియంలోనే ఈ కర్రీ ఉడకాలి. అందుకని చిన్నగా ఇది చూడండి, టమాటాలు అంతా మగ్గిపోయినాయి. ఇలాగా ఈ ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి బాగా వేగాలండి. ఇందులోనే కొత్తిమీర, మీరు పుదీనా అవి కూడా వేసుకోండి. ఆకుకూరలు అనేది మన ఇష్టం అండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి కొత్తిమీర లేదు, పుదీనా లేదు, కరివేపాకు ఉంది ఇంట్లోనే చెట్టు కాబట్టి, అందుకని కరివేపాకే వేశాను. మీరు మాత్రం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. చూడండి ఎంత బాగుందో. ఇది కొంచెం అల్లం పేస్టు దీనికి చాలా టేస్ట్గా ఉంటుందని కరెక్ట్గా మరి ఈ మగ్గిన తర్వాతే ఈ అల్లం పేస్ట్ వేయండి. చూడండి, అల్లం పేస్టు ఒక స్పూను, కొంచెం ఎక్కువ వేసుకున్నాను అంతే. ఒక స్పూన్ చాలండి కరెక్ట్గా. మీరు అల్లం పేస్టు కొంచెం బాగా టేస్ట్గా ఉంటుందండి. మీ ఇష్టం అండి. మీకు అల్లం పేస్ట్ లేకున్నా కానీ ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోనే కొంచెం మెంతు పొడి, కొంచెం మిరియాల పొడి కంపల్సరిగా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎగ్గుకి ఎప్పుడు కానీ ప్రతి కూరల్లో నేను మెంతి పొడి, జీలకర్ర వేస్తానండి. మీరు కంపల్సరిగా ఆ రెండు వాడండి, హెల్త్కి కూడా మంచిది. పప్పు కూర చేసినా కానీ, ఆకుకూర చేసినా కానీ చూడండి, కొంచెం వేసాను నేను, మెంతి పొడి వేసాను. మెంతి పొడి చాలా హెల్త్కి కూడా మంచిదండి. కొంచెమే అట్లా చల్లాను, అర స్పూను బాగుంటుంది. ఈ గరం మసాలా పొడి అది కూడా కొంచెం వేసుకున్నానండి, మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు మనం చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో. ఇప్పుడు కరివేపాకు వేసాను. ఇవి మీడియంలోనే వేగితేనే బాగుంటుందండి. ఎంత అయిపోయిందండి కర్రీ, ఇంకేం లేదు. ఎగ్స్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఎగ్స్ అన్నీ కట్ చేసుకొని అందులో వేసి మనము చిన్నగా దాన్ని ఉడికించడమేనండి. అంతే, అయిపోయింది కర్రీ. ఇంకా ఆ ఎగ్గులన్నీ చిన్న చిన్న ముక్కలుగా ఉడికించి మనము స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్న ఎగ్గులండి. ముందుగా మనం కోడిగుడ్లు ఉడికించుకుంటాం కదండి, ఆ కోడిగుడ్లన్నీ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి వేయించడమేనండి. చూడండి ఎంత బాగా కరెక్ట్గా ఆయిల్ పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు మనం చిన్న చిన్నగా ఎగ్గులన్నీ కట్ చేసుకొని అందులో వేసి చిన్నగా దాన్ని వేయించాలండి. ఈ కర్రీకి కరెక్ట్గా కారం, ఉప్పు అంతా ఆ చిన్న చిన్న కోడిగుడ్లకి, చిన్న ముక్కలకి సరిపోయేటట్టు కలిపేసేయాలండి. అందులోనే ఈ యొక్క కర్రీ అంతా దానికి అంటుకొని బాగా కర్రీ టేస్ట్గా ఉంటుంది. మనము ఆ కోడిగుడ్డు కర్రీ అనే తెలియదండి, అన్నీ చిన్న చిన్న ముక్కలు అయిపోతాయండి. అది స్మాష్ చేసినట్టు అయిపోతుంది. మనకు కొంతమంది ఎల్లో తినరు. ఎల్లో ఎందుకు తినకూడదండి? ఎల్లోలో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. మీరు కావాలంటే డాక్టర్లను అడగండి, ఎల్లో ముఖ్యంగా తినాలి. అసలు ఎల్లో కోడిగుడ్డు వైట్ది తినాలా, లోపల ఎల్లో తినకూడదు అని ఏం లేదండి. ఎల్లో చాలా మంచి
ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి. కాబట్టి కొంతమంది కోడిగుడ్డు తిన్నప్పుడు లోపల తినకుండా పారేస్తుంటారు. అట్లా చేయకుండా ఇట్టాటి కర్రీ అయితే తెలియదండి వాళ్ళకి, బాగుంటుంది, టేస్ట్గా తినేస్తారు ఇష్టంగా. ఇట్లా చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి అన్నీ ఇట్లాగా కర్రీ అంతా చిన్నగా కలిపేసేయాలండి. ఆ పసుపు ఆ ఎల్లో గుడ్డు ఉంది కదండి, ఆ కర్రీలో కలిసిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కప్పు తీసుకుని ఉత్తదే తినాలా అనిపిస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా చేసుకొని తినండి. చూడండి, మీకు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరు చపాతీలోకి, మరి అన్నంలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు అసలు స్మెల్ ఏమీ అనిపించదు, చాలా బాగుంటుంది. ఇందులోనే మనం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి లాస్ట్న చల్లుకొని ఈ కర్రీని దింపేసుకొని మనం వడ్డించుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఎంత సింపుల్ అండి. ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, ఇంతకంటే ఇంక నేనేం వేసానండి, ఏమీ వేయలేదు. కొంచెం కారం వేసాను, గరం మసాలా, మిరియాల పొడి, ఇంతే. ఆయిల్ వేసుకోవచ్చు. చూడండి, నేను గరం మసాలా వేసేసాను, చల్లాను లైట్గా. మిరియాల పొడి మనము లాస్ట్న దించేటప్పుడు కొంచెం చల్లుకుంటే చాలండి. కొంచెం బాగా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్ అండి ఈ కర్రీ. మీరు తప్పకుండా మీరు చేసుకొని మీ ఇంట్లో మీ పిల్లలకి, మీ పెద్దవాళ్ళకి పెట్టండి, మీరు తినండి. నా ఛానల్ అంతా 10 నిమిషాలు 5 నిమిషాలు వంటలే నేను మీకు ఈజీగా చెప్పేది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు చూడండి, ఏమన్నా ఎల్లో కలర్ కనిపిస్తుందా? కనిపించదు. అందుకే తప్పకుండా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చెప్పడం కాదు, మీరు చేసుకున్న తర్వాత నాకు కామెంట్స్ పెట్టండి. చాలా బాగుంటుంది. చూడండి, అంతా డ్రై అయిపోయింది. ఎంత బాగుంటుందో చూడండి. మీడియం మంటలోనే వేయించాలి. ఈ ఎగ్గులంతా వేయించితేనే, ఉడికిన ఎగ్గుని వేయించడం అనమాట. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా చేసుకోండి. చాలా సింపుల్, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా చేసుకోండి. స్టవ్ బంద్ చేసేసి మీరు వడ్డించుకొని తినండి. నేను ఇంకొంచెం మిరియాల పొడి మళ్ళా వేసానండి. చాలా బాగుంటుంది. ఎగ్గులో ఉత్త ఆమ్లెట్ వేసుకున్నప్పుడు కూడా నేను మిరియాల పొడే వేసుకుంటానండి. చాలా మంచిది కూడా, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కొంచెం ఎక్కువగా మిరియాల పొడి వేసాను నేను. చూడండి ఎంత బాగుందో. కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కూడా గార్నిష్ చేసుకోండి. ఈ చపాతీలు చిన్న చిన్న చపాతీలు వేసానండి. పిల్లలకి చాలా బాగా ఇష్టపడతారు. అందుకని ఇంట్లోనే చపాతీ పిండి మనం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి. కాబట్టి చిన్న చిన్న చపాతీలు పిల్లలకి చాలా బాగా ఇష్టపడతారు. అందుకని చిన్న చపాతీలు. నేను నెయ్యి వాడతానండి ఎక్కువగా. మీరు నెయ్యి వాడండి, చాలా హెల్త్కి మంచిదండి. ఇప్పుడుండే ఆయిల్ అన్నిట్లో నెయ్యి మంచిది. కొన్ని వాటికి ఇంకా కంపల్సరీగా కదా. ఇప్పుడు ఈ కోడిగుడ్లో నిజంగానే 1.5 గంటి వేసాను. అంటే అది కూడా మీరు ఆయిల్ శనగ నూనె, నువ్వుల నూనె వాడండి. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఏమీ అవసరం లేదు, అందులో ఏమీ ఉండదు.
మీరు శనగ నూనె తెచ్చుకోండి, నువ్వుల నూనె తెచ్చుకోండి, అది మంచిది హెల్త్కి. చూడండి ఆయిల్ వేసాను, ఆయిల్ ఏంది నెయ్యి వేసానండి. నెయ్యితో నేను చపాతీలు కాల్చాను. నేను దోశల్లో కానీ దేనికైనా కానీ చపాతీల్లో కానీ అంతా నెయ్యే వాడతా. అని నెయ్యి ఎక్కువ అని కాదు, మీరు కంపల్సరిగా తెచ్చుకోండి. కొంచెమే కదా వాడతాము. చూడండి ఎక్కువగా కూడా మన హెల్త్కి కూడా మంచిది నెయ్యి. ఇట్లా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా అసలు ఎగ్ కర్రీ లాగా అనిపించట్లేదు కదా, చాలా బాగుంటుంది. అది ఏదో కర్రీ అనిపిస్తుంది కానీ ఎగ్ కర్రీ అని తెలియదు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా తినండి, టేస్ట్ చూడండి. మీరు చూసి నాకు కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండి. మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేసి వాళ్ళని కూడా చేసుకోమని చెప్పండి. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా చేసుకొని తినండి. అంతా 10 నిమిషాలు అయిపోద్ది. ఆనియన్స్ టమోటాలే కదా, పచ్చిమిర్చి అన్నంలో కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా. థ్యాంక్స్ అండి.